సీత మరియు అమ్మ ప్రేమ కథ. ఆ గ్రామం పేరు శాంతివనం. నగర శబ్దాల నుంచి చాలా దూరంగా, ప్రకృతి ముద్దు పెట్టిన పచ్చటి పొలాలు, చిన్న చిన్న ఇల్లు, కొండల మధ్యలో కొట్టుకుంటూ వెళ్లే చిన్న నది. ఆ గ్రామంలో ఉండేది సీత అనే 8 ఏళ్ల చిన్నారి. ఆమె కన్నుల్లో నిజాయితీ మెరుపులు, ముఖంలో చిరునవ్వు అమాయకంగా ఉండేది కాని లోతైన భావాలతో నిండినది. సీతకు తండ్రి చిన్నప్పుడే మరణించాడు. అప్పటి నుంచి ఆమె ప్రపంచం మొత్తమూ అమ్మ చుట్టూ తిరిగేది. ఆమె అమ్మ పేరు లక్ష్మి. పసుపు చీరలో, చేతులు పాడైపోయినంతగా పనుల భారం మోస్తూ ఉండేది. కాని ముఖంలో ప్రేమ జల్లు వర్షించేటట్లు ఉండేది. రోజూ పొలాల్లో కష్టపడి పని చేస్తూ, తన కుమార్తెను చదివించాలనే కలను కలిగినవారు. బంగారు జ్ఞాపకాలు. అమ్మా, నువ్వు రోజూ ఇంతగా ఎందుకు కష్టపడతావ్ అనేది సీత ప్రశ్న. లక్ష్మి చిరునవ్వుతో, నీకు మంచి జీవితముండాలని, నీ చేతిలో కత్తెర కాదు, కలం ఉండాలని, నిన్ను చూసి మరొక అమ్మాయి కూడా కలలు కనగలగాలి అన్నది. ఒకరోజు సీత ఒక పెద్ద ఇల్లు వెలుగులతో మెరుస్తూ ఉండగా చూసి, ఆశతో అడిగింది, అమ్మా, మనం ఒక రోజు అయినా అలాంటి ఇంట్లో ఉండగలమా? ఉండగలము తల్లి, నీ చదువు నీకు ఆ ఇంటికంటే పెద్దదాన్ని కట్టిస్తది అని ఆ తల్లి సమాధానం ఇస్తుంది. స్కూల్కు మొదటి అడుగు. దారిద్ర్యం వల్ల మొదట సీత స్కూల్కి వెళ్లలేదు. కాని లక్ష్మి పట్టుదలతో గ్రామ ఉపాధ్యాయుడిని కోరింది. ఆయన సీతలోని పట్టుదలను చూసి ఉచితంగా చదివించడానికి అంగీకరించాడు. సీత మొదట భయంతో కూడిన పిల్ల. కాని చదువులో ఎంతో తెలివిగా మారింది. రాత్రివేళ దీపం వెలుతురులో తల్లి పక్కన కూర్చుని చదువుతూ ఉండేది. ప్రతి అక్షరంలో అమ్మ ప్రేమ. ఒక రోజు స్కూల్లో నా హీరో అనే రచన పోటీ జరిగింది. చిన్నపిల్లలు తమ తండ్రులను, దేశభక్తులను గురించి వ్రాసారు. కాని సీత వ్రాసింది, నా తల్లి నిజమైన వీరురాలు. ఆమె చేతులు బలహీనమైనా, కలలు ఆకాశాన్నంటుతాయి. ఆమె కన్నులు అలసిపోయినవైనా, ప్రేమతో నిండినవే. నా జీవితంలో నన్ను నిలబెట్టిన దేవత తల్లి మాత్రమే. ఆ రచన చదివిన అందరి కళ్ళు కన్నీటితో తడిచాయి. ఉపాధ్యాయులు ఆమెను మెచ్చుకున్నారు. లక్ష్మి కౌగిలించుకుని, ఇది నీ విజయమే కాదు తల్లి, నా కలకు వచ్చిన పండుగ అన్నారు. పరీక్షలకు ముందు. సమయం గడిచింది. 10వ తరగతి బోర్డు పరీక్షలు వచ్చాయి. సీత ఉదయాన్నే లేచి చదువుతుంది. లక్ష్మి మరింత కష్టపడి, పుస్తకాలు, కొత్త బట్టలు కొంటూ ఆమెకు సహాయం చేసింది. పరీక్ష రోజున, లక్ష్మి ఓ కొత్త పెన్ ఇచ్చింది. ఇది నీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది అని నుదిటి మీద ముద్దిచ్చింది. జీవితంలో అసలైన పరీక్ష. పరీక్షలు అయిపోయిన తరువాత ఫలితాలు వచ్చాయి. సీత జిల్లా టాపర్ అయింది. మొత్తం గ్రామం ఉత్సాహంగా సంబరాలు చేసుకుంది. అయితే అదే సమయంలో లక్ష్మికి తీవ్ర జ్వరం వచ్చింది. ఆమె బలహీనంగా, చేతిని పట్టుకుని, నీవు జయించావ్ కాబట్టి నా మనసు శాంతి పొందింది అని అన్నారు. 6 రోజుల తరువాత లక్ష్మి శాశ్వత నిద్రకు వెళ్ళింది. ఆశ వెలుగు. ఆ విషాదాన్ని తట్టుకుని, సీత తల్లి కలను నెరవేర్చాలనే పట్టుదలతో చదువు కొనసాగించింది. స్కాలర్షిప్లు, గ్రామస్తుల సహాయం ద్వారా చదువుతూ పోయింది. 10 సంవత్సరాల తర్వాత ఆమె అదే గ్రామానికి తిరిగి వచ్చింది. ఒక పెద్ద పాఠశాల కట్టించింది. ఆ పాఠశాల పేరు లక్ష్మి అమ్మ మెమోరియల్ స్కూల్. ఇప్పుడు సీత ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. ప్రతి విద్యార్థి కన్నుల్లో తల్లి రూపం కనిపిస్తుంది. ప్రతి అక్షరంలో ఆమె ప్రేమను తాకుతుంది. ముగింపు. తల్లుల ప్రేమ అమరమైనది. అది కన్నీటి రూపంలోనూ, చిరునవ్వుల్లోనూ, విజయంలోనూ జీవిస్తుంది, మన జీవితాలకు దీపస్తంభంలా.